నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సౌర విద్యుత్ ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం చంద్రబాబు. పీఎం సూర్యఘర్, కుసుమ్ వంటి ప్రాజెక్టులపై చర్చించిన సీఎం. సోలార్ విలేజ్ పథకంపైన అధికారులకి పలు సూచనలు జారీ. ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ప్రజల వద్ద నుంచి నేరుగా సమస్యల్ని తెలుసుకుంటున్న వైనం. సత్వర సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్కి పోటెత్తుతున్న ప్రజలు. ఎన్టీఆర్ జిల్లాకు నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన జె లక్ష్మీ షా. ఎన్టీఆర్ జిల్లాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానన్న నూతన కలెక్టర్. ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ అందేలాగా కృషి చేస్తానని హామీ. ఆదాని విషయంలో వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు. గౌతమ్ ఆదాని జగన్ కి 1750 కోట్లు ఇచ్చారని ఆరోపణ. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో ఆదానిపై ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్. ఏపీలో సౌర విద్యుత్ కొనుగోలు కోసం గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో కుదుర్చుకున్న ఒప్పందంలో భారీ మొత్తం చేతులు మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సీఎం చంద్రబాబు ఇవాళ సౌర విద్యుత్ ప్రాజెక్టులపై సమీక్షించారు. పీఎం సూర్యఘర్, కుసుమ్ వంటి ప్రాజెక్టులపై చర్చించిన చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా తన నియోజకవర్గం కుప్పంలో 100% సౌర విద్యుత్ ఇచ్చే పైలట్ ప్రాజెక్టు కూడా ఉంది. రాష్ట్రంలో 100% సోలార్ విద్యుత్ సరఫరా కోసం తన నియోజకవర్గం కుప్పంలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలో ఇది కార్యరూపం దాల్చనుంది. దీంతో పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకి సౌర విద్యుత్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సౌర విద్యుత్ పరికరాల ఏర్పాటుపైన చంద్రబాబు అధికారులతో చర్చించారు. వీటితో పాటు సోలార్ విలేజ్ పథకంపైన అధికారులు పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రజల వద్ద నుంచి ఈ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి నేరుగా సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా దర్బార్ని నారా లోకేష్ నిర్వహిస్తున్నారు. తన దృష్టికి సమస్యలు రాగానే వెంటనే వాటిని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తున్నారు. అందుకే ఎక్కువ మంది ప్రజలు ప్రజా దర్బార్కి వస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాకు నూతన కలెక్టర్గా జె లక్ష్మీ షా బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ అందరికీ అందేలాగా కృషి చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా జె లక్ష్మీ షా విజయవాడలోని కలెక్టర్ కార్యాలయం నందు బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ సిబ్బంది, ఎన్జీఓ నేతలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్కి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ అందేలాగా కృషి చేస్తామని చెప్పారు. ఎప్పటికప్పుడు మీడియా ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటామని, తనపై ఉంచిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తానని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, ఎన్జీఓ నేతలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ జిల్లా అయిన ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్లకి, ఉప ముఖ్యమంత్రి వర్లకి, అలాగే నారా లోకేష్ గారికి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఈ జిల్లాలో ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ కలెక్టర్గా చేసి వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ బాటలో ఈ జిల్లా ప్రగతిని ప్రభుత్వ ఆదేశాలకి, అలాగే ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ఈ జిల్లాని ఎప్పుడు నెంబర్ 1 చేయడానికి సమిష్టి కృషితో ప్రతి ఒక్కరిని అనుసంధానం చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్, అలాగే ప్రజాప్రతినిధులతో, అలాగే ప్రజలతో మమేకమయ్యి సో వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని, ముఖ్యంగా మీడియా మిత్రుల ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకొని సో ఈ జిల్లాని ప్రగతి పథంలో నెంబర్ 1 నిలపడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. గౌతమ్ అదానీ వైఎస్ జగన్ పై మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ అదానీ జగన్ కి 1750 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తో అదానీపై ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌతమ్ అదానీ వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగనే అదానీ ఎలా ఎదిగాడో దేశ ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. అదానికి వచ్చిన డబ్బులో అన్ని రాష్ట్రాల సీఎంలకు కమిషన్ ఇచ్చారని ఆరోపించారు. జగన్కి 1750 కోట్లు ఇచ్చారని మీడియాలో వచ్చాయని, అమెరికా చట్టం ప్రకారం ఖచ్చితంగా కేసు నమోదైతే ఆ దేశానికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. జగన్కి కూడా ఇబ్బందులు తప్పవని అన్నారు. అమెరికా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో అదానీపై ఇన్వెస్టిగేషన్ చేయాలని అన్నారు. 4-5 రోజుల నుంచి అనుకుంటా అదానీ ఎలా ఎదిగాడు, ఈ 10 సంవత్సరాల్లో ఎంత కుబిరిని మనం చూసాం. కానీ దొరకని దేశంలో, అన్ని చట్టాలు పగడ్బందీగా ఉన్న దేశంలో దొరికిపోయింది. అగ్రరాజ్యం ఈరోజు నెంబర్ 1. ఈ ప్రపంచంలో 200 దేశాలు ఉండొచ్చు, నియర్ అబౌట్ నో ఐడియా అట్ ఆల్. అగ్రదేశం అమెరికా, రష్యా పని అయిపోయింది. సో అక్కడ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జనరల్గా ఏంటంటే ఏదైనా స్కాండల్స్ వస్తే మీకు అన్నీ పంపుతానని చెప్పాను. దీని తర్వాత గవర్నర్సు, పోలీస్ చీఫ్సు, అడ్వకేట్ జనరల్సు, కాంగ్రెస్ మెను, సెనేటరు అంటే లోక్సభ రాజ్యసభ అంటారు. కాంగ్రెస్ మెన్ అంటే డైరెక్ట్ ఎలక్టెడ్, సెనేటర్ అంటే రాజ్యసభ ఇక్కడ ఉంటుంది కదా. తో జైలు జీవితము. వాషింగ్టన్ పోస్ట్ వాషింగ్టన్ డీసీలో ఉంటుంది మెయిన్ బ్రాంచ్. న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్లో ఉంటుంది. ఆ పత్రికలో ఒక ఐటము ఒక గవర్నర్ గురించి కానీ, ఒక పోలీస్ అధికారి కానీ ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ప్రింట్ వచ్చిందంటే, హోదాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ ఇమ్మీడియట్ రిజైన్ ఫ్రమ్ పోస్ట్. అది సెనేటర్ కావచ్చు, గవర్నర్ కావచ్చు, కాంగ్రెస్ మెన్ కావచ్చు, పోలీస్ చీఫ్స్ కావచ్చు, మనం అడ్వకేట్ జనరల్ ఏమంటారంటే అటార్నీ ఏదో సమ్మంటారు అక్కడ. తో వాళ్ళందరూ మటాష్ తో చాలా పగడ్బందీ రూల్స్ అక్కడ. తో దాంట్లో వీళ్ళు ఏదైతుందో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో అదానీ ఎక్కడ ఏదైతుందో షేర్ మార్కెట్లో రిజిస్టర్ చేశాడు వాళ్ళ కంపెనీలో. నేను అంత రఫ్గా ఉన్నాను అనుకోండి.
నెక్స్ట్ నేను ఢిల్లీలో చేసేది క్లారిటీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన విషయాన్ని విస్మరించిందని, ఇది దురదృష్టకరమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని బీసీ కులగణన చేపట్టి బడుగు బలహీన వర్గాలకి సామాజిక న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణన విషయంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద డిసెంబర్ 5, 6 తేదీలో దేశవ్యాప్తంగా అనేక కులాలు, అనేక సంఘాల ఆధ్వర్యంలో గలమెత్తనున్నట్లు తెలిపారు. బీసీ కులగణన చేసి సామాజిక న్యాయం చేయాలని కోరుతూ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్ర దగ్గర ఉన్న జ్యోతిరావు పూల విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బీసీ కులగణన అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించడం దురదృష్టకరమని తెలియజేశారు. అలాగనే ఇప్పటికైనా బీసీ కులగణన చేసి తమకు ప్రాధాన్యత కల్పించాలని కేంద్రాన్ని కోరారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని బీసీ కులగణన చేయాలని డిసెంబర్ 5, 6 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దేశవ్యాప్తంగా అనేక కులాలు, అనేక సంఘాల ఆధ్వర్యంలో తమ గళాన్ని వినిపించనున్నట్లు తెలియజేశారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు మహంతి వాసుదేవరావు మాట్లాడుతూ, నేడు బీసీ కులగణన అంశంపై విజయవాడ నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జ్యోతిరావు పూల విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావుతో కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. డిసెంబర్ 5, 6 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే కార్యక్రమానికి అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. బీసీ కులగణన చేసి బడుగు బలహీన వర్గాలకి సామాజిక న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రిటిష్ వారు ఉన్నప్పుడు 1931లో కులగణాంకాలు చేసేటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. మనకి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం కులగణాంకాలు చేయటానికి వెనుకాడుతూ ఉంది. ఈ దేశంలో అత్యధిక సంఖ్యాకులైన బలహీన బడుగు వర్గాలు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీ వర్గాలన్నింటికి కూడా సమస్త రంగాల్లో సరైనటువంటి న్యాయం జరగట్లా. అందుకే ఈ దేశంలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా జరగాలని పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావటం, నరేంద్ర మోడీ గారిని కలవటం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను కలవటం, దేశ రాజధానిలో జంతర్ మంతర్ దగ్గర పలు సంవత్సరాలుగా మేము అనేక పోరాటాలు, ఉద్యమాలు, దీక్షలు, ధర్నాలు అన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు వరకు కూడా కనికరం కలగట్లేదు. దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకి కులగణాంకాలు చేయమని చెప్పని పలు దఫాలుగా మేము విన్నవిస్తూ ఉన్నాం. ఆ కులగణాంకాలు చేయకపోవటం వల్ల సమస్త రంగాల్లో కూడా మాకు పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ దేశానికి సంపదను సృష్టిస్తూ ఉన్నాం. అదేవిధంగా మమ్మల్ని కేవలంగా ఓట్ బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారే తప్ప మాకు అన్ని రంగాల్లో కూడా మా వాటా మాకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వెనుకంజ వేయటం అనేది చాలా కుట్రపూరితమైనటువంటి ఆలోచన. ఈరోజు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు, నేను ఒక బీసీని, నేను ఒక ఛాయ్ వాలాని, నేను ఒక పేపర్ బాయ్ని అని చెప్పుకుంటూ ఈ దేశానికి 3 సార్లు ప్రధానిగా ఎన్నికవటం జరిగింది. అయ్యా మోడీ గారు, మీరు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులైనటువంటి కేసన శంకర్రావు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కలెక్టర్ గారికి మెమరాండం బీసీ కులగణన చేపట్టాలని చెప్పేసి ఇస్తున్నటువంటి మెమరాండంలో మేము కూడా పాల్గొనడం చాలా ఆనందదాయకం. అలాగే ప్రతిసారి కూడా ఈ కులగణన అనేది ఎప్పుడు చూస్తామని చెప్తున్నారు తప్పితే ఎప్పటికీ కూడా ఆ సమస్య తీరేటట్టు కనబడటం లేదు. ఇప్పుడు కేసన శంకర్రావు గారు పెద్దల ఆధ్వర్యంలో జరిగే ఈ జంతర్ మంతర్ వద్ద జరిగేటువంటి కార్యక్రమానికి మేమందరం కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రాలు కానీ, రాష్ట్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ త్వరగా కులగణన చేపట్టి అందరికీ సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై బీసీ, జై బీసీ, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీల ఐక్యత. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మాట హెచ్చరిస్తున్నాం. బీసీ సంఘాల తరపు నుంచి మా రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారి దగ్గర నుంచి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. అతి త్వరగా మీరు కులగణన చేపట్టకపోతే బీసీలు ఎవరు ఊరుకుండే పరిస్థితి లేరు. ఖచ్చితంగా మీరు వెంటనే దీని గురించి ఆలోచించి వెంటనే దీని గురించి కులగణన చేపట్టి బీసీలకి న్యాయం చేయవలసిందిగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్ని మేము కోరుకుంటున్నాం. వాహన రంగంలో తనదైన ముద్ర వేసిన సుజుకి యాక్సెస్ తమ వినియోగదారులకి వినూత్న కాంటెస్ట్ ను ఏర్పాటు చేసింది. కాంటెస్ట్ లో గెలుపొందిన విజేతల్లో ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున బహుమతిని ప్రదానం చేశారు. పద్మజ సుజుకి వారి ఆధ్వర్యంలో ద కింగ్ ఆఫ్ మైలేజ్ అనే కాన్సెప్ట్ ని
ఎనికేపాడు సుజుకి షోరూం నందు నిర్వహించడం జరిగిందని పద్మజ సుజుకి సీఈఓ సిహెచ్ అనురాధ తెలిపారు. ఈ కాంటెస్ట్లో భాగంగా సుజుకి యాక్సెస్ వాడే కస్టమర్స్ ని పిలిచి బండిలో పెట్రోల్ నింపి రైడ్ను ఇవ్వటం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మంచి మైలేజ్ ను తీసుకుని రావడం జరిగిందని అన్నారు. అలాగనే ఎంపికైన 5 విజేతలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున బహుమతి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇటువంటి కాంటెస్ట్ ను నిర్వహించడం ఆనందంగా ఉందని కాంటెస్ట్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ ఇంకొక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుందండి. సో ఇది ఈవెంట్ కంటిన్యూ జరుగుతూ ఉంటుందండి. మీరు లంచ్ కంప్లీట్ చేసుకుంటే ఈలోపు మీ వెహికల్ వాషింగ్ కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్ వాషింగ్ మీకు ఈరోజు సుజుకి మోటార్ సైకిల్ ఇండియా పతంజా సుజుకి వారి ఆధ్వర్యంలో ద కింగ్ ఆఫ్ మైలేజ్ అనే కాంటెస్ట్ని ఎనికేపాడు సుజుకి షోరూంలో కండక్ట్ చేయడం జరిగింది. ఈ కాంటెస్ట్ కంటెంట్ ఏంటి అంటే సుజుకి యాక్సెస్ వాడే కస్టమర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఫిల్ చేసి 20 కిలోమీటర్స్ రైడ్ ఇవ్వడం జరిగింది. ఈ రైడ్లో ది బెస్ట్ మైలేజ్ వచ్చిన కస్టమర్స్ని విన్నర్స్గా సెలెక్ట్ చేసి 5 విన్నర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కస్టమరు బాగా మంచి డ్రైవ్ చేసి బెటర్ మైలేజ్ని తీసుకురాగలిగారు. ఇది సుజుకి అంటే ఒక మైలేజ్ హిస్టరీలోనే ది బెస్ట్ మైలేజ్గా రికార్డ్ అవ్వడం జరిగింది. విన్నర్స్కి కూడా మేము 5 మెంబర్స్ విన్నర్స్ని సెలెక్ట్ చేసి ఒక్కొక్క విన్నర్కి 5,000 రూపీస్ ఆఫ్ గిఫ్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. గిఫ్ట్స్ని కూడా కస్టమర్స్ అందరూ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న కస్టమర్స్కి మా శ్రేయోభిలాషులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. నమ్మిన సిద్ధాంతాల కోసం శ్వాస ఉన్నంత వరకు అహర్నిశలు పనిచేసిన వ్యక్తి దొడ్ల రామారావు అని మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వర కొనియాడారు. కొంతమంది మాత్రమే పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతారని, అలాంటి వ్యక్తి దొడ్ల రామారావు అని అన్నారు. నగరంలోని సితార సెంటర్ ఎన్ కన్వెన్షన్ హాల్ దొడ్ల రామారావు సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు, టీడీపీ నాయకులు నాగుల్ మీరా, వైసీపీ ఫ్లోర్ లీడర్ అరవ సత్యనారాయణ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ దొడ్ల రామారావు గురించి ప్రతి ఒక్కరూ మంచిగా మాట్లాడేవారు, ఏనాడు చెడుగా మాట్లాడలేదని ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం టీడీపీ నేత నాగుల్ మీరా, వైసీపీ ఫ్లోర్ లీడర్ అరవ సత్యనారాయణ మాట్లాడుతూ పాత తరానికి సుపరిచితులు దొడ్ల రామారావని పేద ప్రజల కోసం అనేక ఉద్యమాలు సాగించినట్టు తెలిపారు. పేద ప్రజల మక్కువతో గత కొన్ని సంవత్సరాల పాటు సేవా కార్యక్రమాలు చేశారని చెప్పారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు మన మధ్య నుంచి దూరం కావడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో దొడ్ల రామారావు కుమారుడు దొడ్ల హేమంత్, కుమార్తెలు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు. రామారావు మరి పాత తరానికి సుపరిచితులు. 1977 దశకంలో జనతా పార్టీలో చురుగ్గా ఉండి యనమల శివాజీ గారు, ఉదయ స్వామినాథన్ గారు, పెద్ద పెద్ద నాయకులందరితో అనేక ఉద్యమాలు, పేద ప్రజల పట్ల మక్కువతో అనేక ఉద్యమాలు జరిపిన మహానేత. ఆ మహానేతకి ఈ రోజున చనిపోవడం బాధాకరం. కొంతమంది మట్టుకే పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఉదాహరణకి దొడ్ల రామారావు వాళ్ళ పిల్లలు కూడా అంచెలంచిగా పెరిగి మంచి వ్యాపారాలు చేస్తూ ఇవాళ హేమంత్ కూడా మంచి స్నేహితుడు. మరి వాళ్ళ నగరంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమందికి తన టూరిజం వృత్తి ద్వారా ఎన్నో భక్తి ప్రదేశాలు కాకుండా టూరిజాన్ని కూడా ఈ రోజున డెవలప్ అవడంలో కూడా హేమంత్ కుమార్ పాత్ర ఉంది. ఏది అయినా కానీ ఆయన మరణం తీవ్ర లోటు, ఆయన మృతికి సంతాపం తెలియజేస్తాను. వాళ్ళ పిల్లలకి నా సానుభూతి. రావు గారు మాకు చాలా ఆప్తుడు. ఎందుకంటే నేను 99 ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మల్లికార్జునపేటలో అప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్న చాలామంది కూడా నా కోసం తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పనిచేసినటువంటి నేపథ్యాన్ని నన్ను ఎప్పుడు జీవితంలో మర్చిపోలేను. దొడ్ల రామారావు గారు ఒక సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన సోషలిస్ట్ భావాలు చాలా ఎక్కువ కలిగినటువంటి వ్యక్తి. ఆనాడు వడ్డే శోభనాద్రీశ్వర, గౌతలచ్చన్న గారితో తిరిగినటువంటి వ్యక్తి. చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం
పనిచేయటమే కాదు, ఆ ప్రాంతంలో అందరికీ ఒక పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం. అదే రకంగా ఈరోజు వారు ఈ రాష్ట్రంలోనే అత్యధిక మందిని పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి దొడ్ల రామారావు గారు. దొడ్ల రామారావు గారు ఏదన్నా ఒక టూరు నిర్ణయిస్తే ఎగబడేవాళ్ళు. ఎందుకంటే తన బిడ్డల్లాగా అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకునేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి లేకపోవటం అనేది వాళ్ళ కుటుంబానికే కాదు, ఆయన అభిమానించే ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. ఈ సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఘనమైన సోషలిస్టు నాయకుడు దొడ్ల రామారావు గారు ఇటీవల కాలం చేయటం చాలా దురదృష్టకరం. పెద్ద వయసు, కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ తుది శ్వాస విడిచారని చెప్పి మన వారు చెప్పారు. రామారావు గారు జార్జ్ ఫెర్నాండెస్ గారికి, మధు దండవతి గారి లాంటి జాతీయ సోషలిస్ట్ నాయకులతో కలిసి పనిచేసిన వ్యక్తి. నాకు జనతా పార్టీ రోజుల నుంచి, విజయవాడలో ఎంపీగా ఉన్నప్పటి నుంచి ఆయనతో సన్నిహితమైనటువంటి సంబంధం ఏర్పడింది. మన జిల్లాలో తుమ్మాటి బాలకోటేశ్వరరావు గారు, అట్లాగే వారి అబ్బాయి తుమ్మాటి ప్రేమనాథ్, దొడ్ల రామారావు గారు, వీరందరూ కూడా పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో మేమందరం రామారావు గారి దగ్గరికి వెళ్ళి కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా చాలా యాక్టివ్గా పనిచేశారు. జాతస్య మరణం ధ్రువం అంటారు. ఎప్పుడొకప్పుడు ఏదో ఒక రోజు ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీల మేరకు పేదలకి నగరాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవంబర్ 27న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి వ్యక్తిగత అర్జీలు ఇచ్చేందుకు తరలి రావాలని నగరవాసులకి పిలుపునిచ్చారు. పేదలకి 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలన్న అంశంపై సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో దాసరి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడారు. 1 సెంటు స్థలం నివాసయోగ్యం కాదని చెప్పినా అప్పుడు వైసీపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని తెలియజేశారు. అలాగనే కూటమి నేత నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలంతో పాటు నిర్మాణానికి 4 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. పెరిగిన ధరల నేపథ్యంలో 4 లక్షల నుంచి 5 లక్షలకి గృహ నిర్మాణానికి మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకి బందర్ రోడ్లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కి వ్యక్తిగత అర్జీలు ఇచ్చేందుకు నగరవాసులు తరలి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కమ్యూనిస్టు నాయకులు దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 27వ తేదీన వందలాది మందితోటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇళ్ల సాధన కోసం లబ్ధిదారులందరూ కూడా కలిసి రావాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల ముందు కూటమి నేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా హామీ ఇచ్చారు. కూటమి తరపున ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మేము నగరాల్లో 2 సెంట్లు, పల్లెటూరులో గ్రామాల్లో 3 సెంట్లు స్థలం కేటాయిస్తామని చెప్పి, నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. నేటికి 5 మాసాలు పూర్తయింది అధికారంలోకి వచ్చి. అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేటటువంటి దానికోసం వారిచ్చిన హామీని అమలు చేయమని చెప్పి కోరుతూ, ఇప్పటికే విజయవాడ నగరంలో అన్ని డివిజన్స్ లో కూడా వందలాది మందికి లబ్ధిదారులకి దరఖాస్తులు ఇవ్వటం, దరఖాస్తులు రాయించుకోవటం కూడా జరిగింది. వారందరూ కూడా 27వ తారీఖున వచ్చి స్వయంగా కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వటం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని కోరేది, మీరు ఏదైతే ఎన్నికల్లో చెప్పారో చెప్పిన దానికి అనుగుణంగా స్థలం ఇస్తూ 4 లక్షల రూపాయలు మీరు ప్రకటించారు. 4 లక్షల రూపాయలు కాదు, ఈ రోజున పెరిగినటువంటి ఇసుక, సిమెంటు, కంకరు, ఐరన్ యొక్క ధరలు పెరిగాయి కాబట్టి దాన్ని 5 లక్షల రూపాయలకి ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేయమని చెప్పి
మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది హేతుబద్ధం కాదు. కమ్యూనిస్టుల పరిపాలనలో అధికారంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో హౌసింగ్ కి కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటిది 2 సెంట్లు స్థలం పట్టణాల్లో, అలాగే గ్రామాల్లో 3 సెంట్లు, నిర్మాణానికి 5 సెంట్లు కూడా 5 లక్షల రూపాయలు కేరళ ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం ఇవ్వటం జరుగుతున్నది. కాబట్టి గత ప్రభుత్వంలో 1 సెంటు 1,80,000 రూపాయలు మాత్రమే కేటాయించారు. ఆ రోజే కమ్యూనిస్ట్ పార్టీగా మేము చెప్పాం, నిర్మాణానికి వ్యయానికి ఏమాత్రం సరిపోదు, మీరు ఇచ్చేటటువంటి 1 సెంటు స్థలము సరిపోదని చెప్పి కార్తీక మాసంలో నిర్వహించుకుంటున్న వన సమారాధన కార్యక్రమంలో శిష్టకరణాల కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పాల్గొన్నారని శిష్టకరణాల సంఘం రాష్ట్ర నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ వెల్లడించారు. అనేక మంది శిష్టకరణాల ప్రముఖులు సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. కృష్ణా జిల్లా శిష్టకరణాల అసోసియేషన్ ఆధ్వర్యంలో జక్కంపూడి మామిడి తోటలో కార్తీక వన సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. శిష్టకరణాల సంఘం రాష్ట్ర నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో శిష్టకరణాల సంఘం రాష్ట్ర నాయకులు పెద్దలు పాల్గొన్నారు. ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతుల్ని అందజేశారు. ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ వన సమారాధనలో శిష్టకరణాల కుటుంబ సభ్యులు ఆనందంగా పాల్గొన్నారని చెప్పారు. కార్యక్రమానికి సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా శిష్టకరణ కుటుంబ సభ్యులందరూ కలిసి కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ చక్కటి కార్యక్రమానికి చాలా మంది అతిథులు, శిష్టకరణ సంబంధించినటువంటి నాయకులు ఇక్కడికి విచ్చేశారు. ముఖ్యంగా జడ్జి మన్మథరావు గారు కానీ, మన పోలమంత్రి ఉమామహేశ్వరరావు గారు కానీ, అమరావతి మెట్రో ఎండి యూజేఎం రావు గారు కానీ, వీళ్ళందరూ వచ్చి మా కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించడం జరిగింది. ఈ రోజు కుటుంబ సభ్యులందరూ సరదాగా ఆనందంగా మేమందరం కలిసి చేసుకున్నటువంటి ఈ పండక్కి చాలా చక్కటి స్పందన వచ్చి కుటుంబ సభ్యులందరూ ఉదయం నుండి సాయంత్రం దాకా ఇక్కడ ఉండి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసుకుని వాళ్ళు వెళ్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కృష్ణా జిల్లా కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్ తో కృష్ణా జిల్లా శిష్టకరణ అసోసియేషన్ ఈ కార్యక్రమం నిర్వహించింది. పాల్గొన్న వాళ్ళకి మంచి మంచి బహుమతులు, వివిధ ఫ్రెండ్స్, నా మిత్రులు సేకరించిన గిఫ్ట్లు కూడా ఈ రోజు అందజేయడం జరిగింది. అందరూ హ్యాపీగా వెళ్ళాలని చెప్పి ఈ కృష్ణా జిల్లా కర్ణాల సంఘం తాలూకా పిక్నిక్ చాలా అద్భుతంగా జరిగింది. ఇప్పుడు శివకుమార్ పట్నాయక్ గారు చెప్పినట్టుగా మనందరం ఒకటి, మనందరం ఒకే సభ్యులుగా ఉండి ఏ కార్యక్రమం అయినా సరే ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వర్తిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ నేను ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు లాస్ట్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అందరూ మంచి ఉత్సాహంగా, ఏజ్ తోటి సంబంధం లేకుండా అందరూ ఉత్సాహంతో పాల్గొన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరగాలని శివకుమార్ పట్నాయక్ గారు కూడా నేను ప్రత్యేకంగా అభిమానిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ గౌరీ శంకరుల దేవాలయ ప్రాంగణంలో వన సమారాధన నిర్వహించుకోవటం ఆనందించదగ్గ విషయమని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ వెల్లడించారు. గౌరీ శంకరుల దేవాలయాన్ని దర్శించి భక్తులు తరించాలని విజ్ఞప్తి చేశారు. దేవాలయాన్ని అభివృద్ధికి పాటుపడుతున్న దాడి అప్పారావు ఆలయ కమిటీ సభ్యుల్ని అభినందించారు. విజయవాడ గౌర కులస్తులు కార్తీక వన సమారాధన కార్యక్రమం పొన్నమి ఘాట్ వద్ద ఉన్న శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయ ప్రాంగణంలో జరిగింది. డాడి అప్పారావు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ పాల్గొని మాట్లాడారు. కార్తీక వన సమారాధనలు హిందువుల సంస్కృతిలో భాగమని తెలియజేశారు. దాడి అప్పారావు మాట్లాడుతూ 4 సంవత్సరాలుగా ఆలయం వద్ద వన సమారాధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ గౌరీ పరమేశ్వర దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. గౌరీ శంకరుల ఆలయ అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తామని చెప్పారు. గౌరీ పరమేశ్వర
పరమేశ్వర్ల సంస్థాన పున్నమి ఘాట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున దాదాపు 3000కు పైగా భక్తులకి వన సమారాధన పేరిట ఈ యొక్క దేవాలయం ప్రాంగణంలోని ఒక పెద్ద వేదికని ఏర్పాటు చేసి ఒక పెద్ద టెంట్ని వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ యొక్క హిందుత్వ భావజాలు ఉట్టుపడే విధంగా సనాతన ధర్మం కాపాడే దిశగా ఈ యొక్క దేశం కోసం ధర్మం కోసం ఏదైతే దేశవ్యాప్తంగా అనేక మంది పోరాటం చేస్తా ఉన్నారో ఆ దిశగా ఈ రోజు ఆ వాతావరణం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో అనేక మంది అనేక రకాలుగా పూజా కార్యక్రమాలు చేసుకుంటూ వన సమారాధాలు ఏర్పాటు చేసుకొని పిల్లా పాపలతో సకుటుంబ సపరివార సమేతంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆనందంగా ఆ రోజు గడిపేటువంటి వాతావరణం మనం చూస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజు పున్నమి ఘాట్లోని గౌరీ పరమేశ్వర్ల దేవాలయం ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఈ రోజు పెద్ద ఎత్తున వన సమారాధన ఏర్పాటు చేయడం, వేలాది మంది తరలి రావడం, ఆనందోత్సవాల మధ్య ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా అనేక మంది కళాకారుల చేత కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం చాలా శుభపరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క దేవాలయం చైర్మన్ అయినటువంటి దాడి అప్పారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ముందుకు జరుగుతూ ఉంది. దాదాపు 4 సంవత్సరాలుగా ఈ యొక్క కార్తీక మాసంలో అనేక మందికి వన సమారాధన పేరుట అన్న సంతర్పణ జరగడం కూడా జరుగుతూ ఉంది. పూజా కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయని, అభిషేకాలు రకరకాలుగా కార్యక్రమాలు నేపథ్యం జరుగుతున్న మల్లరాజు అండి. నేను వరల్డ్ గవర్న జేఏసీకి సెక్రటరీగా పనిచేస్తున్నాను. అంటే మొట్టమొదటిగా ఈ ఆత్మీయ కలయిక అనేది అంటే మేమైతే మొట్టమొదటిగా అన్నవరంలో జేఏసీ తరఫు నుంచి పెట్టడం జరిగింది. రెండో టర్మ్లో అయితే వెస్ట్ గోదావరిలో పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ 4 సంవత్సరాల నుంచి ఆత్మీయ కలయిక చేస్తున్నారనేది మాకు తెలిసి ఉంటే లాస్ట్ టైం రావడం సరే కొంచెం వెల్త్గా భావించి ఈసారి రావడం అనేది జరిగింది. దీని వెనకాల ఈ ఆత్మీయ కలయికలో ఉన్నటువంటి కథ నిర్మాణం మొత్తం సారథ్యం అంతా కూడా దాడి అప్పారావు గారు వహించడం అనేది చాలా అమోఘమైన విషయం, అద్వితీయం. ఎందుకంటే దాడి అప్పారావు గారు అంటే మీ కళ్ళారు దాడి అప్పారావు గారిని మాకు ఫోన్ ద్వారా తెలుసు, మామూలుగా వ్యక్తి లైవ్ లో తెలుసు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దాడి అప్పారావు గారు చేసినటువంటి ఆధ్యాత్మిక విధానాల్లో ఈ గౌరీ పరమేశ్వర ఆలయం అనేది కట్టించడం అనేది కూడా ఎంతో అమోఘమైన విషయం అని చెప్పేసి నేను ఈ విధంగా తెలియపరిచేసుకుంటున్నాను. అలాగే ఏంటంటే ఆత్మీయ కలయిక అనేది అనాదికి వచ్చినటువంటి ఆచారం కాబట్టి ఈ ఆచారంలో భాగంగా కులాలకే కాదు, కులాలకు అతీతం కూడా ఇక్కడ ఎంతో మంది మహా పెద్దలు ప్రముఖులందరూ రావడం అనేది కూడా ఇది ఒక గొప్ప శుభ పరిమాణం అని చెప్పేసి నేను భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. విజయవాడ పున్నమి ఘాట్ ప్రాంతంలో గవర కుటుంబాలన్నీ కూడా 650 కుటుంబాలు విజయవాడ నగరంలో ఉండడం మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ గౌర కుటుంబాలందరూ కూడా ఇది 4వ సంవత్సరం ఇక్కడ ఈ కార్యక్రమం పున్నమి ఘాట్ ప్రాంతంలో గౌరీ పరమేశ్వర దేవాలయంలో ఇక్కడ గౌరీ వన సమారాధన అనే కార్యక్రమాన్ని ఇక్కడ రూపకల్పన చేశాం. ఈ రూపకల్పనలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక వారం రోజులుగా ఇంటిమేషన్ ఇచ్చి ఐడెంటిఫై కార్డులు ఇచ్చి అన్ని కూడా చేశాం. అలాగే పెద్దలందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అలాగే ఇక్కడికి మా గౌర కమ్యూనిటీ తరపున మల్లరాజు గారు, కాంట్రాక్టర్ నాగచిన్నారావు గారు, అలాగే విజయవాడ నుంచి ఎంతో మంది నాయకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి విచ్చేసి వీళ్ళందరూ తోడ్పాటుతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకొని పెంటకోట మోహన్ రావు గారు లాయరు ఉన్నతమైన స్థాయిలో ఆయన ఉన్నాడు, వెంకన్న పులమరశెట్టి వెంకన్న, మాచేటి ఆదినారాయణ గారు, అందరూ కాళ్ళ వెంకట దుర్గారావు, మా అన్న దాడి గంగాధరరావు అందరి సమక్షంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేసి మేము జేఈసీ తరఫున మల్లారాజు గారు ఇక్కడ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి గౌరీ పుత్రులందరూ కూడా వాళ్ళందరూ కూడా వివిధ భాగాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. అలాగే మా గౌర సామ్రాజ్యం ఇంతమంది ఉన్నారని చెప్పడానికని చెప్పేసి అదర్ కమ్యూనిటీస్ నుంచి కూడా పెద్దల్ని పిలిపించాను, వేదిక మీదకి తీసుకొచ్చాము. పోతి వెంకటేశ్వరరావు అనండి, తంగిళ్ళ రామరావు అనండి, అందరిని కూడా కంపెనీలో కూడా ఆవాలు మారుతీలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది.
అయితే ఈ గుడి రానున్న రోజుల్లోనూ దినదినాభివృద్ధి చెందాలి. మిత్తింటి ఇంటి పేరు విధులకి గోత్రం వారిని అందరినీ కలపాలన్న లక్ష్యంతో మిత్తింటి వారి ఆత్మీయ కలయిక కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మిత్తింటి చంద్రశేఖర్ గుప్తా ఆజాద్ స్పష్టం చేశారు. దాదాపు 100 మిత్తింటి కుటుంబాలు వన సమారాధనలో పాల్గొనడం ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. జకంపూడి పార్కులో మిత్తింటి వారి ఆత్మీయ కలయిక వన సమారాధన కార్యక్రమం జరిగింది. మిత్తింటి చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మిత్తింటి కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్ మాట్లాడారు. గత 2 నెలలుగా మిత్తింటి కుటుంబాలని అతి కష్టంతో ఒక చోట చేర్చగలిగామని చెప్పారు. సుమారు 100 కుటుంబాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఈ వన సమారాధనలు పాల్గొన్నారని అన్నారు. ఇటువంటి కలయిక వలన బంధాలు బాంధవ్యాలు పెరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆనందాన్ని పంచుకున్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో భవిష్యత్తులో ఉత్సాహంగా నిర్వహిస్తామని చెప్పారు. వాసవి ఈరోజు 2019వ సంవత్సరంలో తమ్ములూరి అగ్రహారం అనే గ్రామంలో మిత్తింటి వారి ఆత్మీయ కలయిక అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ రోజు నుంచి కరోనా వల్ల 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ రోజు నుంచి పట్టుదలగా మిత్తింటి వారినందరినీ ఒక చోటకి చేర్చాలన్న బలమైన సంకల్పంతో చంద్రశేఖర్ ఆజాద్ గారు మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని మొదలుపెట్టి ఉంటారండి. ఒక 2 నెలల కాలంలో 240 మంది సభ్యుల్ని అందరూ కూడా మిత్తింటి వారేనండి. అసలు ఇంతమంది ఎక్కడున్నారా అని ఆశ్చర్యం వేస్తుంది మాకైతే. మిత్తింటి వారిని ఎన్ని ఊర్ల నుంచి కలిపారంటే అందరూ కూడా ఒక మిత్తింటి ఫ్యామిలీసే కాదండి, మిథునకుల గోత్రం కూడా కొంచెం మారచ్చు. అది కూడా లేకుండా కరెక్ట్గా మిత్తింటి మరియు మిథునకుల గోత్రీకులను 240 మంది సభ్యులను అనేక ఊర్ల నుంచి నరసరాపేట, కారంచేడు, ఒంగోలు, అద్దంకి, పిడుగురాళ్ళ అన్ని ఊర్ల నుంచి కూడా, రాజమండ్రి అన్ని ఊర్ల నుంచి కూడా వాళ్ళందరికీ కాల్స్ చేసి వాళ్ళందరినీ టైం తీసుకొని ఈరోజు టైం ఫిక్స్ చేసి వీళ్ళందరినీ కలిపారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇది చాలా చిన్న కార్యక్రమంలాగా కనబడుతుంది, కానీ కనబడటానికి దీని వెనకాల చాలా కష్టము, పట్టుదల, మీ అందరి సహకారము అన్నీ ఉండి ఈ కార్యక్రమం సక్సెస్ చేశారండి. ఇది మాత్రం నా చిన్న కోరిక ఏంటంటే ఈ 1 సంవత్సరమే కాదు, ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలా ఒక్కసారి ఇలాంటి గెట్ టుగెదర్ జరగాలని మనమొక్కళ్ళవే కాదండి, మన ఆంధ్రదేశంలో అందరూ చాలామంది కూడా ఇలాంటి ఆత్మీయ కలయికలు చేసుకోవాలని మనల్ని చూసి మన విజయవాడలో మిత్తింటి వారి ఆత్మీయ కలయికని ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం అనేది ఎవరైతే మిత్తింటి అనే ఇంటి పేరు మిథుకున్న గోత్రీకులు ఉన్నారో వాళ్ళందరినీ కలపాలని మహా సంకల్పం 2019లో కరోనాకు ముందు మేము అనుకున్నాము. నా ఒక్కరితో మొదలైన ఇది 2020లో కరోనా మూలంగా ఆగింది. 6 సంవత్సరాలు ఈ ప్రయత్నంలో ఎన్నో ఒడిదుడుకులతోటి ఈ సంవత్సరం కేవలం 2 నెలల కాలంలో దసరా ముందు అనుకున్నాము. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితిలో జరగాలని. మరి వాసవి మాత కృప ఏమో తెలియదు. మేము 2020లోనే చేస్తుంటే ఒక 15 కుటుంబాలు మాత్రం అయ్యాయి. ఈరోజు దగ్గర 100 కుటుంబాల దాకా మిత్తింటి వారు మాకు దొరకడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఎంత పెద్ద ప్రోగ్రాం అయితేని మేము కూడా అనుకోలేదు. అయితే బాగుండని కళలో మాత్రమే అనుకున్నాము. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి సహకరించిన నా కుటుంబ సభ్యులు, అలానే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే మాట్లాడారో ప్రకాష్ గారి దంపతులు, కారంపూడి పిడుగురాల వాస్తవ్యులు సుబ్బారావు గారి వాళ్ళ కుటుంబీకులు, వీళ్ళందరూ దయతో వాళ్ళ కృషి పట్టుదలతో నా తోడుగా ఉండి ఇవన్నింటిని నడిపించారు. దీనికి మరీ ముఖ్యంగా మా సోదరుడు మిత్తింటి పుల్లారావు గారు,
ఘాటయ్య గారు, శెట్టి గారు వీళ్ళందరూ నా ఎంటుండి నువ్వు కార్యక్రమాన్ని ముందుంటూ చూసుకో, మేము వెనకాల సపోర్ట్ చేస్తామన్నారు. చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ దగ్గరుండి సపోర్ట్ చేయటం, అలానే నాకు వెన్నుదన్నుగా ఒక 10 మంది కమిటీ సభ్యులు కూడా ఉండి దిగ్విజయంగా చేశారు. ప్రతి ఒక్కరికి కూడా పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాము. ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాము. ప్రతి ఒక్కరి సహకారం కూడా ఉండాలని. ఇవాళ కేవలం 250 మంది అనేది మీకు తక్కువ మంది అనిపించవచ్చు. మేము 10 కుటుంబాలే అనుకున్నాము, కానీ 100 కుటుంబాలు ఉన్నాయని మాకు 2 నెలలుగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సౌర విద్యుత్ ప్రాజెక్టులపై సమీక్షించిన సీఎం చంద్రబాబు. పీఎం సూర్యఘర్, కుసుమ్ వంటి ప్రాజెక్టులపై చర్చించిన సీఎం. సోలార్ విలేజ్ పథకంపైన అధికారులకి పలు సూచనలు జారీ. ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ప్రజల వద్ద నుంచి నేరుగా సమస్యల్ని తెలుసుకుంటున్న వైనం. సత్వర సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్కి పోటెత్తుతున్న ప్రజలు. ఎన్టీఆర్ జిల్లాకు నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన జె లక్ష్మీషా. ఎన్టీఆర్ జిల్లాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానన్న నూతన కలెక్టర్. ప్రభుత్వ పథకాలన్నీ అందరికీ అందేలాగా కృషి చేస్తానని హామీ. ఆదాని విషయంలో వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు. గౌతమ్ ఆదాని జగన్ కి 1750 కోట్లు ఇచ్చారని ఆరోపణ. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో ఆదానిపై ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.